నా ప్రైజ్ రాడన్నా ప్రైజ్ లార్డ్ అన్నారు. వాక్య ధ్యానం చేసుకుందామండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. మహాదేవ మహాగరుడ మహాశక్తి మంతుల దేవాది దేవ మీకే స్తోత్రం నైనా, జీవాధిపతి మీకే వందనాలయ్యా నైనా తండ్రి. ఈ వేళనైనా ప్రభావం సజీవుగా ఉంచి నైనా తండ్రి, నైనా ప్రభా నైనా నిన్ను ధ్యానించటకు నైనా ప్రభా, నీ దగ్గర ఒకటకు నైనా ప్రభా దేవా అయ్యా, నీతో అంటు కట్టబడటకు నైనా ప్రభా మా CCM నైనా ప్రభా మీరు ఏర్పరచుకున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా. మరి ఇప్పుడు నైనా ప్రభా మేము వాక్య ధ్యానం చేయించుండగా మాతో మాట్లాడండి నైనా తండ్రి, నాతో మాట్లాడండి అయ్యా. అయ్యా మమ్మల్ని సరి చేయండి, మా లోటుపాట్లన్నింటినీ నైనా ప్రభా మీరు సరి చేయండి. మీరేనైనా ప్రభా మా నోటికి పూరగా ఉండి నైనా ప్రభా మీరేనైనా ఏసయ్యా తోడుగా ఉండమని నైనా ప్రభా బతిమాలుకొచ్చున్నాను అయ్యా. నైనా ప్రభా మరి నా మట్టుకునైనా తండ్రి నేను అల్పుడనైనా ప్రభా, ఎందుకు పనికిరాని వాడనైనా నన్ను ప్రభా మరి నీ యొక్క సేవలోనైనా తండ్రి మీరు నన్ను కట్టుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు దేవా. ఇప్పుడు నైనా ప్రభా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మశక్తిని నాకు తోడుగా ఉంచి బలపరచమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈవేళ మనము ధ్యానించుకోబోయే అంశము ఏదంటే స్తుతి గురించి, స్తుతి యొక్క ప్రతిఫలం గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. స్తుతి యొక్క ప్రతిఫలం. స్తుతి అంటే మనం మామూలుగా ఏమంటామంటే ప్రైజింగ్ అంటాం ఇంగ్లీష్ లో. స్తుతి మన స్థితిని మారుస్తుంది అని కొందరు అంటారు. స్తుతి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అని అంటారు. మీ అందరికీ తెలుసో తెలీదో కానీ 1000 స్తుతులు అనే ఒక పుస్తకం ఉండేది. 1000 స్తుతులు, 10,000 స్తుతులు అనేటివి. కొంతమంది వాటిని చదువుతారు. వాటిని చదువుకుంటూ వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. కొంతమంది నేను చూసినంత వరకు, నేను చూసాను అలాంటి వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారంటే స్తుతించుకుంటూ దేవుని నామాన్ని స్మరించుకుంటూ వారు ఉంటారు. కాబట్టి స్తుతి వల్ల మన పరిస్థితులు మారతాయా అంటే ఖచ్చితంగా మన పరిస్థితులు మారతాయి. స్తుతికి ఆ శక్తి ఉంది. ఎందుకంటే ప్రార్థన ఒక ఎత్తు అయితే, వాక్య ధ్యానం ఒక ఎత్తు అయితే, ఆరాధన ఒక ఎత్తు అయితే, దేవుని నామాన్ని స్మరించడం, ఆయన కార్యాలను, ఆయన చేసిన ఘనకార్యములను, ఆయన చేసిన ప్రతీది అవి చిన్నవా పెద్దవా అనేటివి కాకుండా ఆయన ఆల్మోస్ట్ ఆయన కార్యాలన్నీ బ్రహ్మాండంగానే ఉంటాయి. మనిషికి ఊహకందని ఎత్తులో ఉంటాయి కాబట్టి వాటిని బట్టి వారు స్తుతి చెల్లిస్తా ఉంటారు. స్తుతి చెల్లించడంలో మనం ఒక వ్యక్తిని చూసుకోవచ్చు. ఆయన బాగా స్తుతులు చెల్లిస్తాడు. బైబిల్లో ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో. అతను ఎవరో కాదు, దావీదు రాజు. ఆయన పాటలు పాడుతూ 150 కీర్తనలు రాశాడు. 150 కీర్తనలలో కొన్ని కీర్తనలు వేరే వాళ్ళు రాశారు, ఇంకొన్ని కీర్తనలు కోరాహ కుమారులు, ఆసాపు వాళ్ళు అలా రాశారు. ఈయన రాసిన వాటిల్లో స్తుతి ఎంతో లోతులో కనిపిస్తుంది. ఈయన దావీదు గారు రాసిన ఇది కీర్తనల 92వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ వాత్సల్యతను 10 తంతుల స్వరమండలములతో
గంభీర ధ్వనులు గల సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరిచి ఉన్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అది భీకరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. కదండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 6 వచనాలు మనం చూసుకున్నట్లయితే స్తుతి చేయడం వల్ల ఎలా చేయడమో వల్లనో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ రాయబడింది. కానీ మొదటి వచనంలో ఏమన్నాడు? యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా. ఆయనను కీర్తించడమే మంచిదంట. ఎప్పుడెప్పుడు? ఉదయము, మళ్ళీ రాత్రి. ఆయన కృపా వాత్సల్యత లేనిది మనం జీవించలేం. కాబట్టి చాలా మంది దేవుణ్ణి స్తుతించరు. ఆరాధన, వాక్య ధ్యానం, ప్రార్థన ఒక ఎత్తు అయితే, మనం స్తుతి చేయడం వల్ల నిత్యము దేవునికి అంటుకట్టబడి ఉంటాం. ఆయన చేసిన కార్యాలను మనం ఎప్పుడైతే స్మరిస్తామో, ఎప్పుడైతే వాటి గురించి మనం ఆలోచన చేస్తామో, అప్పుడు దేవుడు మనకు సమీపంలో ఉన్నాడని అర్థం. చాలా మంది 3 చేస్తారు, కానీ చేయాల్సిన ఈ స్తుతి యాగం ఏదైతే ఉందో దీన్ని చేయరు. మేము కార్యాలను చూడలేకపోతున్నాం మా జీవితంలో. మా జీవితం ఎప్పటికీ ఇంతే. మాకు ఏవి మేలుకరమైన విషయాలు ఎప్పుడు మా జీవితంలోకి రావు అని అంటారు. దానికి గల కారణం ఏంటంటే వారు స్తుతించకపోవడం. స్తుతించడం అంటే ఏదో ఇలా 1000 స్తుతుల పుస్తకమే కాకుండా 10,000 స్తుతుల పుస్తకాల్లో చదివి వాటిని ధ్యానించడమే కాకుండా, మనం మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ విధంగా ఉన్నాడు, ఆయన గురించి, ఆయన కార్యాలు ఎలా చెప్పబడ్డాయి, వాటి పట్ల మనం ప్రార్థన చేసి, వాటిని ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేసి స్తుతిస్తే, నా జీవితంలో కూడా ఇలా జరిగించండి ప్రభు అని మనం గనక ఖచ్చితంగా పూర్ణ విశ్వాసంతో అడిగితే అది ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. మనది ఎట్లుంటదంటే 2 నిమిషాలు 3 నిమిషాలు పట్టే ఉంటది. కార్యం జరిగిపోవాలి అని అంటే అది జరగదు, అస్సలు జరగని పని. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ భక్తి ద్వారా దేవుణ్ణి వాళ్ళు ఎదుర్కోవడం వాళ్ళకి చాలా కష్టమైంది. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అసలు మనం నిలబడలేము కూడా. వాళ్ళ ఆ రోజుల్లో నిలబడ్డారు, కానీ వాళ్ళకున్న కొద్ది భక్తి ద్వారా మనం అసలే నిలబడలేము. ఎందుకంటే మనకున్నదే కొద్ది కాబట్టి మనం ఎప్పుడైతే స్తుతిస్తామో మనము ఆయన మనకు సమీపంలో ఉన్నాడు అని అర్థం. ఇంకో వచనం మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక మాట అంటారు, దావీదు గారు. ఏమంటారంటే, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించాలంట. మళ్ళీ కృతజ్ఞతార్పణలు చెల్లించడం ద్వారా మనకి వచ్చే వాటిని మనం సులభముగా పొందడానికి అవకాశం ఉంటుందండి. అందుకే దావీదు ఒక మాట అంటాడు, ఈ కృతజ్ఞతార్పణలు, స్తుతి, దేవుని కార్యాలను ప్రకటించడంలో ఆయన నాలుక ఏ విధంగా ఉందో తెలుసా? ఆయన అంటాడు 35వ కీర్తన 28లో, నా నాలుక నీ నీతిని గూర్చి, నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపమును చేయును. ఆయన నాలుక ఎలా ఉందంట? దేవుని నీతి గురించి, దేవుని కీర్తి గురించి రోజంతా, దినమెల్లా అంటే
రోజు మొత్తం 24 గంటలు మొత్తం ఆయన నాలుకంట సల్లాపములు చేయుచున్నదంట. మనకి ఎలా ఉంటుంది? మన నాలుక ఎలా ఉంటుంది? వాడేం చేశాడు, వీడేం చేశాడు, నాకేం జరిగింది, నేనేం చేయాలి, ఇప్పుడు ఎలా ఆ పర్సన్ ఎలా పడగొట్టాలి, ఇంకేం చేయాలి, ఇంకేం చేస్తే నేను త్వరగా అభివృద్ధి చెందుతాను అని ఈ విషయాల్లో ఆలోచన ఉంటది. కానీ దేవుని గురించి కొందరికి చెప్పాలని కానీ ఆయన ఏం చేశాడు మన ప్రవర్తన ద్వారా మనం చెప్పగలిగితే అండి, ఖచ్చితంగా మనము దావీదు వలె దేవునికి హృదయానుసారులుగా మారతాం. ఖచ్చితంగా మనం మారగలుగుతాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించాలంటే, కీర్తించాలంటే మనం ఎప్పుడు మెలకువగా ఉండాలి. ఎప్పుడు మెలకువగా ఉండాలో తెలుసా అండి? కీర్తనల గ్రంథము 113:3 సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. సూర్యోదయము అంటే ఉదయం, సూర్యాస్తము అంటే రాత్రి. అప్పటి వరకు మన నోటిలో ఆయన స్తుతి అంట నొందదగినదంట. కొంతమందికి స్తుతి ఆరాధన ఏదైతే ఉందో అవి అలవాటు ఉంటాయి. కొంతమందికి అలవాటు ఉండవు, కానీ వాళ్ళు స్మరించుకుంటూ దేవుని నామాలు, ఆయన చేసిన ఘనకార్యాలు వాటిని చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కాకపోతే అది చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే కాకుండా దాన్ని మనము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనం దాన్ని కాపాడుకోగలగాలి. చెప్పడమే కాకుండా ఆయన ఏవైతే చెప్తారో వాటిని మనము ధ్యానించాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. అప్పుడు మనము దేవుని కార్యాలను చూడగలుగుతాం. మనం త్వరగా ఆయన తట్టు రావాలి అని అంటే ఆయనకి మనం ఏం చేయాలండి? మన ఉదయకాలాన సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనము ఖచ్చితంగా ఈ ఉదయకాల ప్రార్థన లేకపోతే దేవుని స్తుతించకపోతే మనము నాశనానికి జోగుతాం. ఎందుకంటే మనం చివరి దినాలలోకి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనం సిద్ధపాటు కలిగిన జీవితం ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఎలా భక్తి చేయాలో విలాప వాక్యంలో 3:41 ఉంటుంది. 3:41. ఆకాశమందున్న దేవుడి తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకొందుము. దేవుని తట్టు, ఆయన తట్టు మాత్రమే మనము చేతులెత్తాలండి. ఆయన తట్టు మాత్రమే. ఏ మనుషుడి తట్టు కూడా మనము చేతులెత్తడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ దినాలలో మనుషులు మనకి అక్కడికి రారు. ఎవరు కూడా మన కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఇంకెవ్వరు కూడా మనకు ఆప్తులైనా సరే, వారు ఎవరైనా సరే, వారు మనకు అక్కడికి రారు. వారు ఎంత పెద్ద బంధువు అయినా సరే, ఎవరైనా సరే. కాబట్టి మనం దేవుని తట్లు ఆయన హృదయమునకు కనుక మనం ఆనుకున్నట్లయితే ఆయనను గూర్చి, ఆయన కీర్తిని గూర్చి, ఆయన నీతిని గూర్చి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు మనము ఒకవేళ ప్రకటించగలిగినట్లయితే, దేవుని నామాన్ని మనము స్మరించి దాన్ని మనం మన ప్రవర్తన ద్వారా చూపించినట్లయితే దేవుడు మనకు కావాల్సింది ఆయన మనకు అనుగ్రహిస్తారు. మనము ఏం చేస్తామంటే చింతిస్తాం. ఏ విధంగా చింతిస్తాం? అసలు నాకు ఏం జరుగుతుంది, నేను ఇప్పుడు ఎలా ఉండబోచున్నాను, అసలు నా పరిస్థితి ఏంటి అని చాలా మంది బాధపడిపోతా ఉంటారు.
కానీ స్తుతి వల్ల కలిగే ఉపాయము మళ్ళీ ఆయన విషయంలో మనం గనక పూర్తిగా నిమగ్నమై ఉంటే ఏమవుతుందో తెలుసా అంటే 1వ దశలోనికలో 5వ అధ్యాయం 18వ వచనంలో రాయించాడు దేవుడు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మీరు గనక కృతజ్ఞతలు చెల్లించి కృతజ్ఞత గలవారై ఉండి గనక ఉన్నట్లయితే మీ యొక్క కృతజ్ఞతలలో ఖచ్చితంగా మీరు మీ విషయాల్లో దేవుని చిత్తాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. కొంతమందికి కృతజ్ఞత అనేది ఉండదు, స్తుతి ఉండదు. కృతజ్ఞత లేని జీవితం గలవారంగా మనం గనక ఉన్నట్లయితే మన భక్తి వ్యర్థమేనండి. కాబట్టి మనల్ని మనం కాపాడుకుంటూ రావాలి. స్తుతి వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే అది ఇంకోటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేర సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇంకా ఈ వచనం ఉంది, కానీ ఇది మెయిన్ ఏంటంటే దేవుణ్ణి స్తుతిస్తే కలిగే ప్రయోజనం అంటే ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు హృదయంలో మనం గనక ఒకవేళ ప్రభువుని గనక ఆనుకొనినట్లయితే పూర్ణ హృదయంతో మనం మన కార్యాలను ఖచ్చితంగా చూస్తామని. ఆ టైంకి ఏది జరగాలో దేవుడు అది మనకు అనుగ్రహించేస్తాడు. కాబట్టి తొందర పడకుండా ఏది వ్యతిరేకతమైన మూఢభక్తితో ఉండకుండా మనము నిష్కాపాఠ్యులమై దేవుని ఎడల గనక ఉంటే ఆయన ఖచ్చితంగా మన పట్ల ఆయన హస్తాన్ని చూపిస్తాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి, మనము మన కార్యాలను త్వరగా పొందుకోవాలి అనేది ప్రభువే మనకు చూపిస్తారు. కాబట్టి స్తుతి కృతజ్ఞతాస్తుతులు మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఖచ్చితంగా మనం కృతజ్ఞత గలవారమై ఉండాలి. కాబట్టి ఇంకో చివరి వచనం చెప్పి ముగిస్తానండి. చివరి వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13-15 ప్రకారము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదుము, అనగా ఆయన నామము నొప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. జిహ్వా ఫలము అంటే అది మీకు తెలిసే ఉంటది. కొంతమందికి తెలియదు. కానీ బలిపీఠం యొద్ద బలిచ్చే అర్పణం కంటే ఈ జిహ్వా ఫలం అనేది ప్రత్యేకమైనది. దీన్ని ఏమంటారంటే ప్రైజింగ్ అరోమా అంటారు. సువాసన గల స్తుతియాగం అని అంటారు. కొత్త నిబంధనలో స్తుతియాగం అన్నారు, కానీ పాత నిబంధనలో జిహ్వ ఫలం అంటే ఆ రోజు యాజకత్వంగా ఉన్నవారు చేయడం అనేది అది వేరు. కానీ ఈ రోజుల్లో మనం చేసే ఈ స్తుతి యాగము, ఈ ఒప్పుకోవడము ఏదైతే ఉందో దీన్ని జిహ్వ ఫలంగా అర్పించడం అంట దేవునికి. కాబట్టి మన భక్తి, మన స్తుతి యాగం, మన కృతజ్ఞత స్తుతులు ఏవైతే ఉన్నాయో మనం ఒప్పుకునే విధానం, దేవుని నామాన్ని అన్యజనుల యొక్క ఒప్పుకునే విధానం ఎలా ఉండాలి అంటే, ఆయన కార్యాలను గురించి చెప్పే విధానం ఎలా ఉండాలంటే జిహ్వ ఫలంగా ఉండాలి. కాబట్టి మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ ఎప్పుడు మెలకువగల వారమై ఉండి ఆయన యుద్ధ మన దాసులమై ఉండి గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం దేవుని చూడగలుగుతామండి. ఖచ్చితంగా మనం దేవుని చూడగలుగుతాం. ఈ కొద్ది వాక్యం దేవుని ఉనికిలో దీవించబడను కాక మీ అందరిలో
విత్తబడును గాక. అది ఫలించి అభివృద్ధి పొంది మహావృక్షం వలె అది పెరుగును గాక. ఆమేన్. ఆమేన్.